షుగర్ జబ్బు ఉన్నా అది అదుపులోనే ఉంది కదా అని మనలో చాలామంది నిశ్చింతగా ఉంటుంటారు. నిజానికి షుగర్ జబ్బు అదుపులో ఉన్నప్పటికీ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ అది మన ఒంట్లోని కీలకమైన అవయవాల్ని దెబ్బతీస్తూ పోతుంది. కిడ్నీలు, గుండె, కళ్ళు ఇలా ప్రతి అవయవము కాలం గడుస్తున్న కొద్దీ షుగర్ దాటికి లోనవుతూ ఉంటుంది. ముఖ్యంగా షుగర్ మొదలై 10 ఏళ్లు దాటిన వారిలో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు డయాబెటిక్ నెఫ్రోపతిగా పిలుస్తారు. కిడ్నీలను దెబ్బతీసే, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే డయాబెటిక్ నెఫ్రోపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం కోట్ల కొద్దీ కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణానికి శక్తినిచ్చే ఇంధనం గ్లూకోజ్. ఇది రక్తంలో ఉండి రక్తం ద్వారా అన్ని కణాలకు చేరుతుంది. ఈ గ్లూకోజ్ రక్తంలో తగిన మోతాదులో ఉంటే అన్ని శరీర భాగాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇదే గనక మోతాదు మించితే విషంగా మారి అన్ని శరీర భాగాలను హరించివేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం మోతాదు మించి ఉండటాన్నే మనం డయాబెటీస్ అని, షుగర్ అని పిలుస్తాం. షుగర్ మోతాదును నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ తక్కువ ఉండటం వల్ల లేదా దీని పనితనం తక్కువ కావటం వల్ల రక్తంలో షుగర్ శాతం మోతాదుకు మించి పెరిగిపోతుంది. ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నప్పుడు మన ఒంట్లో కీలకమైన అన్ని అవయవాలపైన దాని ప్రభావం పడుతుంది. కళ్ళు, కిడ్నీలు, పాదాలకు ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. షుగర్ మూలంగా కిడ్నీలపై ప్రభావం పడటాన్ని, కిడ్నీల పనితీరు తగ్గటాన్ని డయాబెటిక్ నెఫ్రోపతిగా పిలుస్తారు. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏంటి? షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయితే ఆ కండిషన్ని మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటామండి. సో దీన్ని స్టేజెస్ రూపంలో చూస్తూ ఉంటాం మనం. డయాబెటిక్ నెఫ్రోపతిలో స్టార్టింగ్ స్టేజ్ అంటే కిడ్నీ ఫంక్షనాలిటీ బాగానే ఉంటుంది, కానీ యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. తర్వాత స్టేజ్ పెరిగే కొద్దీ కిడ్నీ ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ అయ్యి క్రియాటిన్ పెరగడము, యూరిన్ పెరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటుందన్నమాట. దీంట్లో లాస్ట్ స్టేజ్ని మనము సికేడి స్టేజ్ 5 లేదంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటూ ఉంటాం అనమాట. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత పేషెంట్స్ డయాలసిస్కి వెళ్ళడము, లేకపోతే కిడ్నీ మార్పిడి ట్రాన్స్ప్లాంట్ కోసం చూడడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించవు. సిమ్టమ్స్ వచ్చే స్టేజ్ ఒక లెవెల్ దాటిన తర్వాతే మనకి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అనేవి మనకి ఎక్కువగా కాళ్ళవాపుల రూపంలో, మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వడం అంటే మూత్రంలో నురగ రావడము, ముఖంలో వాపు రావడము, నడుస్తుంటే ఆయాసం రావడము, బాగా సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూరియా క్రియాటిన్ బాగా ఎక్కువ అయిపోయినప్పుడు సిమ్టమ్స్ ఆకలి వేయకపోవడము, వామిటింగ్ వచ్చినట్టు ఉండడము, ఏ పని చేయలేకపోవడము, మజ్జుగా ఉండడము ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. కిడ్నీలు శరీరంలో వ్యర్థాన్ని వడగట్టే ఫిల్టర్లు. నిజానికి ప్రతి కిడ్నీలో లక్షలాదిగా అతి సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. వాటినే నెఫ్రాన్స్ అంటారు. ఒంట్లోని రక్తాన్ని వడగట్టి శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంలో నెఫ్రాన్సే కీలక పాత్ర పోషిస్తాయి. మధుమేహం ఉన్నవారిలో సరిగ్గా ఈ నెఫ్రాన్ల పనితీరు దెబ్బతింటుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ నిల్వలు అలాగే ఉండిపోయి రకరకాల సూక్ష్మజీవులకు ఆహారంగా తయారై అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో చిన్న చిన్న రక్తనాళాలు ముందుగా దెబ్బతింటాయి. నెఫ్రాన్లు అనేవి అతి సూక్ష్మ రక్తనాళాలే కావటంతో అవి కూడా ఈ షుగర్ జబ్బు కారణంగా దారుణంగా దెబ్బతింటాయి. ఈ రకంగా షుగర్ వల్ల కిడ్నీల పనితీరు దెబ్బతినటాన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఈ సమస్య ముదిరితే కిడ్నీ ఫెయిల్యూర్కి రావటం లేదా నయం కాని కిడ్నీ జబ్బుకు దారి తీయటం జరుగుతుంది. ఇదే జరిగితే ఈ సమస్యకు డయాలసిస్ చేయించుకోవటం లేదా కిడ్నీ మార్పిడి చేయించుకోవటం మాత్రమే పరిష్కారాలుగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్, లేకపోతే హై రిస్క్ పేషెంట్స్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అంటే షుగర్ వల్ల, బీపీ వల్ల ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ చెకప్ అంటే సంవత్సరానికి ఒకసారి 2-3 టెస్టులు చెప్తూ ఉంటామండి. ఫస్ట్ది CUE అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సింపుల్ యూరిన్ టెస్ట్. దీంట్లో ప్రోటీన్ పోతుందా లేదో చూసుకోవాలి. 2 సీరం క్రియాటిన్ అంటే కిడ్నీ ఫంక్షనాలిటీ ఎలా ఉందో చూసుకోవాలి. 3 ఫండస్ ఎగ్జామినేషన్ అంటే కంటి పరీక్ష చేయించుకోవాలండి. ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? సో ఈ ప్రోటీన్ లీక్ అవుతుందని తెలిసినప్పుడు ఈ ప్రోటీన్ వల్లే మన కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మన ట్రీట్మెంట్ కూడా ఈ ప్రోటీన్ని యూరిన్లో వెళ్లకుండా ఆపడం కోసం ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట.
సో స్టార్టింగ్ స్టేజెస్లో మనం దీన్ని ఐడెంటిఫై చేసినట్లయితే మన దగ్గర ఇప్పుడు చాలా రకాల మందుల ద్వారా ఈ ప్రోటీన్ని మూత్రంలో వెళ్లకుండా ఆపి ఈ కిడ్నీ డ్యామేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. డయాబెటీస్ ఉన్నవారిలో కాలం గడిచే కొద్దీ కిడ్నీల్లోని అతి సూక్ష్మ రక్తనాళికలైన నెఫ్రాన్ల గోడలు గట్టిపడతాయి. తర్వాత మెల్లగా వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా పెద్దగా ఎలాంటి సంకేతాలు కనిపించకుండానే మూత్రంలో ప్రోటీన్ బయటికి వెళ్ళిపోవటం మొదలవుతుంది. కిడ్నీల పనితీరు మందగించిందని తెలియటానికి చాలా కాలమే పట్టవచ్చు. ఆ తరువాతి కాలంలో మెల్లగా హై బీపీ, కాళ్ల వాపు, పిక్కలు పట్టేయటం, రాత్రిళ్ళు మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి రావటం, పొద్దున బాగా మగతగా ఉండటం, తలనొప్పి, చర్మమంతా దురదలు రావటం, వాంతులు, వికారం, నీరసంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మైక్రో అల్బూమిన్, సీనం క్రియాటినైన్ లాంటి పరీక్షలు చేసి కిడ్నీల పనితీరు ఎలా ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా షుగర్ను నియంత్రించుకోవటానికి, కిడ్నీల పనితీరును మెరుగుపరుచుకోవటానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మన దైనందిక జీవితంలో డైట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినడము, ఫాస్ట్ ఫుడ్స్, సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే ఎక్కువ ఉప్పున పదార్థాలు తీసుకోవడము, హై షుగర్ కంటైనింగ్ అంటే స్వీట్స్ కానీ బయట జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకోవడము, ఇవి తగ్గించుకొని శాకాహారం వైపు కొంచెం మొగ్గు చూపి దాంతోపాటు ఆకుకూరలు వాటిని మన ఆహారంలో ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకొని డైలీ యాక్టివిటీస్లో ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ మనం పెట్టుకోగలిగితే ఈ షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం రోజుకి అట్లీస్ట్ మన క్లైమాటిక్ కండిషన్స్లో కనీసం 2.5 నుంచి 3 లీటర్లు తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ మీద ఈ ఫిల్ట్రేషన్ ఎఫెక్ట్ పడకుండా ఉంటుందన్నమాట. సో డీహైడ్రేట్ అవ్వకూడదు, అలానే మరి ఎక్కువ వాటర్ కూడా తీసుకోకూడదండి. సో మన క్లైమాటిక్ కండిషన్స్లో 2.5 to 3 లీటర్స్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. చక్కెర వ్యాధి చాప కింద నీరు లాంటిది. నిశ్శబ్దంగా శరీరంలోని అన్ని అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. మధుమేహుల కిడ్నీల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అందుకే ముందు నుండే షుగర్ను నియంత్రణలో ఉంచుకోవటం అన్నది తప్పనిసరి. ఆహారం, వ్యాయామం, మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా షుగర్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. తద్వారా డయాబెటిక్ నెఫ్రోపతి రాకుండా జాగ్రత్త పడవచ్చు.